హాయ్ అండి. ఈవేళ సోమవారం, అందులో అమావాస్య అనమాట. ఇంకా ఈవేళ శివయ్యని, అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదంటండి. అది కూడా సువాసన గల మల్లెపూలతో గానీ, సన్నజాజులతో గానీ పూజించుకుంటే ఇంకా మంచిదంట. నాకు కూడా తెలీదు. నేను స్వప్న వైట్ల ఛానల్‌ని అయితే ఫాలో అవుతాను. ఆ అక్క అయితే చెప్పిందనమాట. ఇలా చేసుకుంటే మంచిదని చెప్పి. అందుకని చెప్పి ఈవేళ సోమవారమే కదా, ఇంట్లో పూజ చేసుకొని మా ఊరి శివాలయానికి వెళ్దాం కదా అని చెప్పి ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లంతా ధూపం ఇచ్చేసి గుడికైతే బయలుదేరామనమాట. ఇంకా ఈవేళ విశేషంగా ఆవు పాలతో అభిషేకం, ఇంకా ఆవు పాలు ఇంట్లో నైవేద్యంగా శివయ్య దగ్గర పెట్టుకుంటే కూడా మంచిదంటండి. పిండి దీపాలు కూడా పెట్టుకోమంది, కానీ నేనైతే ఆవు పాలు నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంకా అభిషేకానికి ఆవు పాలు పట్టుకెళ్ళామన్నమాట. ఇంకా చాలామంది అడుగుతున్నారు, అక్క పూజ గదిలో ప్లేట్లో ఉండే స్టోన్స్ ఏంటక్క అని చెప్పి. అవి స్టోన్స్ కాదండి, గౌరీదేవి అంటారు. ఇంకా మా పెళ్లి టైంలో ఈ గౌరీదేవికి పూజ చేయించి అత్తగారింటికి వచ్చేటప్పుడు ఇస్తారనమాట. నేనే కాదు, మా సైడ్ ప్రతి అమ్మాయి గౌరీదేవిని కూడా పట్టుకుని వెళ్తుంది. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.